హాయ్ అండి. వెనక కింద కొంచెం మార్కింగ్ వదిలేసి కుట్టు వదిలేసి 2 షోల్డర్స్ పట్టుకొని హాయ్ అండి అక్కడ చేతులకి చూసుకోవాలండి. ఇది ప్లెయిన్ కటింగ్ అండి. అది చేతులకి, ఇది వెనకది, వెనక భాగం ముందు భాగం వస్తుందండి. అది అలా కొంచెం కుట్టుకి లూజ్కి వదిలేసుకొని ఇది వెనక భాగం ముందు భాగం వస్తుందండి. అది కట్ చేసేసుకోవాలి. అది కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఫోల్డ్ చేయాలండి. అలా ఫోల్డ్ చేస్తే కిందిదేమో ముందు భాగం అండి, పైదేమో వెనుక భాగము. అది వెనుక భాగం అండి. తర్వాత కింద లెవెల్ సరిగ్గా ఉందా లేదా కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలండి. అది కింద నేల సరిగ్గా లేక కటింగ్ సరిగ్గా రావట్లేదండి. మంచి ప్లేస్ చూసి వేసుకోవాలి. ఆ క్లాత్ కూడా సరిగ్గా లేదండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని పొడవు చూసుకోవాలండి. పైన భుజం దగ్గర నుంచి కింద కుట్టు దగ్గర పట్టుకొని పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. పైన కొంచెం కుట్టుకి కింద కొంచెం కుట్టుకు వదిలేసుకోవాలండి. అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను అక్కడ మార్కింగ్ చేశానండి. కింద కుట్టుకు వదిలేసాను. మిగిలి కింద మార్కింగ్ చేసింది కట్ చేసేస్తానండి. కట్ చేశాను. ఇప్పుడు పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. 2 అలా పట్టుకొని 2 షోల్డర్స్ అలా పట్టుకొని 2 ఒక దగ్గర పెట్టి చేస్తే సెంటర్ చూసి అలా సెంటర్ చూసుకొని అక్కడ కొంచెం మార్కింగ్ చేసుకోవాలండి. చేసుకొని కింద నడుము ఎంతో వరకు వస్తుందో చూసుకోవాలండి. కింద కుట్టు వదిలేయాలి. పైన కొంచెం కుట్టు వదిలేసి మార్కింగ్ చేసుకోవాలండి. అక్కడేమో ఆమె కొంచెం పెద్ద ఆవిడ కాబట్టి ఎక్కువ డీప్ వేసుకోదు కాబట్టి 2 పాయింట్స్ పెట్టానండి. పైన కూడా అంతేనండి, 2 పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ చూసుకోవాలండి. అక్కడ నుంచి ఆ మార్కింగ్ చేసిన కాడ నుంచి వెళ్ళి కుట్టు కొంచెం వదిలేసి మార్కింగ్ చేయాలి. అక్కడ మార్కింగ్ చేయాలండి. చంక భాగం అండి. చంక దగ్గర నుంచి కింద కుట్టు ఉంటుంది కదా, అక్కడ నుంచి అక్కడ వరకు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలండి. కింద కొంచెం కుట్టుకు వదిలేసి పైన కొంచెం కుట్టుకు వదిలేసి మార్కింగ్ చేసుకోవాలండి. అది రౌండ్ చేసుకోవాలండి. మెడ రౌండ్ చేసేసుకోవాలి. అది వెనుక భాగం అండి, గుర్తుంచుకోండి. కింద ఉన్నదేమో ముందు భాగం, అది వెనుక భాగం. నేను మార్కింగ్ చేస్తున్నది వెనుక భాగం అండి. అది 5.5 వచ్చిందండి. సంఖ కూడా సేమ్ 5.5 వస్తుందండి. అలా లైన్ గీసేసుకోవాలి. కొంచెం తను లావు ఉంటుంది కాబట్టి 1.5 పెట్టుకోవాలండి. సన్నగా ఉన్న వాళ్ళకైతే 1.2 వరకు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అవి ప్లెయిన్ కటింగ్ కాబట్టి 2 ఒకేసారి వస్తాయండి. సంఖ దగ్గర నుంచి 2 ఒకేసారి కట్ చేసేయాలండి. 2 ఒకేసారి కట్ చేస్తున్నాను చూడండి. వాళ్ళు లైనింగ్ క్లాత్ సరిగ్గా ఇవ్వలేదండి. కాటన్ క్లాత్ అయితే నీట్గా వస్తుంది కటింగ్. ఏదో ఇచ్చారు, ఊర్లో కదండి అలాగే ఇస్తారు. ఇంకా దాన్ని ఓపెన్ చేసేయాలండి. ఫ్రంట్ బ్యాక్ 2 వచ్చేస్తాయి దాంట్లోనే.
అక్కడ కొంచెం కరెక్ట్ చేస్తానండి. దాన్ని ఓపెన్ చేసేస్తే ఫ్రంట్ బ్యాగ్ వచ్చేస్తుందండి. ఓపెన్ చేసేసానండి. అక్కడ మార్కింగ్ చేసుకోవాలండి. ముందు ఎంత వెనక ఎంత వస్తుందో ముందు కూడా అంతే రావాలి కదండి. అక్కడ మార్కింగ్ చేసేసుకుంటే ముందు భాగం మెడ ఉక్సుల పట్టి అంతా మార్కింగ్ చేసేసుకోవచ్చు. మెడ కట్ చేస్తున్నానండి. నెక్ వెనక భాగం నెక్ అది కట్ చేస్తున్నాను. రౌండ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందు భాగం అండి అది ముందు భాగంకి మెడ తీయాలండి. ఇప్పుడు మెడ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. ఎప్పుడే కానీ ఉక్సుల పట్టి కాడ నుంచి చూడాలండి. మార్కింగ్ కాజాల పట్టి దగ్గర నుంచి చూడొద్దండి. పొడవు ఎక్కువ పెరిగిపోద్దండి. ఉక్సుల పట్టి కాడ నుంచి అక్కడ మనం పైన మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచి అలా పెట్టి టేప్ కొలత లేకుండానండి ఇది అక్కడ కొంచెం కుట్టు వదిలేసి మార్కింగ్ చేసుకోవాలండి. చేసుకొని దాన్ని రౌండ్ చేసేయాలి. రౌండ్ చేసేయాలి. తర్వాత ఉక్సుల పట్టి కాడ నుంచి కింద క్రాస్ బెల్ట్ ఉంటుంది కదండి, దాని నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే మధ్యలో డాట్ పెడతాము, మళ్ళీ పైన మెడకి కుట్టుకి దానికి కింద కుట్టుకి దానికి అన్నిటికి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇది సెంటర్ పాయింట్ చూసుకొని మార్కింగ్ చేసుకొని దానికి ఈ 3 లైన్స్ జాయిన్ చేసేయాలండి. అలా అటాచ్ చేసేసుకోవాలి. అక్కడేమో రౌండ్ సంక డౌన్ తీసుకోవాలండి. అక్కడ సంక డౌన్ తీసుకుంటున్నాను. కట్ చేసేసుకోవాలండి అది. ఇప్పుడు అది సరిగ్గా చూసుకొని పెట్టేసుకొని మనం సంక డౌన్ తీసాం కదండి, అది తీసేస్తున్నాను. సంక డౌన్ తీయకపోతే ముడతలు వచ్చేస్తుందండి ముందు భాగంలో. తర్వాత ముందు నెక్ అండి అది కట్ చేసేది. ముందు నెక్ కట్ చేస్తున్నాను. ముందు భాగం నెక్ అండి, అర్థమవుతుందా? అదండి. ఇప్పుడు ఆ 2 ఓపెన్ చేసేస్తే 2 పార్ట్స్ వచ్చేస్తాయండి. ముందు భాగం అది ఓపెన్ చేసేయాలండి. అయిపోయిందండి. ముందు భాగం కూడా వచ్చేసింది. ఇది ప్లెయిన్ కటింగ్ కాబట్టి ఈజీగా ఉంటుందండి. క్రాస్ కటింగ్ అయితే కొంచెం కష్టము. వెనక భాగం ముందు భాగం రెడీ అండి. ఇప్పుడు హ్యాండ్స్ అండి. మనం మిగిలిన క్లాత్ ఉంది కదా, చూపించాను కదా ఇందాక, ఆ క్లాత్ హ్యాండ్స్కి వస్తుందండి. ఇది హ్యాండ్స్ 4 మడతలు వేసుకోవాలండి. 4 మడతలు వేసుకొని మనం కుట్టుకి ఎంత వదిలేసుకోవాలి, తిప్పేసుకోవాలనుకుంటే కొంచెం హెమ్మింగ్ చేసుకోవాలంటే 1 ఇంచ్ పెట్టుకోవాలండి. నేను తిప్పేస్తున్నాను కాబట్టి కొంచెమే మార్కింగ్ చేస్తానండి. హ్యాండ్ ఎలా ఉందో అలా పెట్టేసేయడమేనండి. తీసి ఓపెన్ ఉన్న సైడ్ అటు సైడ్ ఉండాలండి. ఓపెన్ లేని సైడ్ మన సైడ్ పెట్టుకోవాలి. నేను తిప్పేస్తున్నాను కాబట్టి కొంచెమే పెట్టాను. హెమ్మింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు 1 ఇంచ్ పెట్టుకోండి. పైన కుట్టున్న దగ్గర నుంచి కొంచెం పైకి మార్కింగ్ చేసుకోవాలండి. కింద చంక దగ్గర కూడా కొంచెం పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు కుట్టు వచ్చింది కదండి, ఆ 2 జాయిన్ చేసుకోవాలండి. గీసేసుకోవాలి, కట్ చేసేసుకోవాలండి. అయిపోయిందండి. హ్యాండ్స్ రెడీ. ఇంకా క్లాత్ ఉంది కదండి, నేను క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఎలా అంటే అలా వాడేసాను.
ఎనభై 80 పాయింట్లు ఇస్తారండి, 80 సెంటీమీటర్స్. దాంట్లో క్లాత్ అస్సలు మిగలదు. చూసి కట్ చేయాలండి. ఎలా పడితే అలా కట్ చేస్తే జాకెట్కి సరిపోదండి అది. నేను లోడింగ్ చేద్దామని చెప్పేసి డబుల్ వేయలేదండి, సింగిల్ వేసాను క్రాస్ బెల్ట్కి. అలా అది ఎంత ఉందో అంత కుట్టుకు వదిలేసి అక్కడ పైన ఒక మార్కింగ్, కింద ఒక మార్కింగ్ చేసేసి ఆ పక్కన సైడ్ కుట్టేసి దగ్గర కూడా పైన కూడా కొంచెం కుట్టుకు వదిలేసి అక్కడ ఒక మార్కింగ్, కింద కొంచెం వదిలేసి కింద ఒక మార్కింగ్ అండి చేసేసి లైన్ అలా స్ట్రైట్ గీసేసి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, కొంచెం ఎక్స్ట్రా గీసేసి కట్ చేసేసుకోవాలండి. అయిపోయిందండి. ఇప్పుడు దానికి లైనింగ్ పైన వేరే క్లాత్ ఉందండి, అది వేస్తాను. అది వేసి లోడింగ్ చేస్తానండి. అయిపోయిందండి, కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే కామెంట్లో పెట్టండి, కంపల్సరీ మీ డౌట్ క్లియర్ చేస్తానండి నేను. ఓకే ఫ్రెండ్స్, ఏ డౌట్ ఉన్నా అడగండి, చెప్తాను. నా కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా బాయ్ అండి.